రిషి సునక్ ఒక 20 రోజుల క్రితం న్యూస్‌లో వినిపించిన పేరు. పేరు భారతదేశానికి చెందినట్లున్న హి ఈజ్ ఎ ప్యూర్ బ్రిటన్ సిటిజన్. హే గాయ్స్ ఎలా ఉన్నారు? రిషి సునక్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే హూ బిలాంగ్స్ టు ఇండియన్ ఆరిజిన్. సో ఈ వీడియోలో రిషి సునక్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇప్పటివరకు ఒక లెక్క బ్రిటిష్ ఇండియాని 200 సంవత్సరాలు పరిపాలించింది. కానీ ఇక్కడి నుంచి ఇంకో లెక్క మన భారతీయ మూలానికి చెందిన ఒక యువ రాజకీయ నాయకుడు బ్రిటన్‌ని పరిపాలిస్తున్నాడు. ఈజ్ హీ క్యాపబుల్? 42 ఇయర్స్ ఏజ్‌లో ఇండియా లాంటి అతిపెద్ద దేశాన్ని ఏకధాటిగా పాలించిన దేశమైన యూకేకి ప్రధానమంత్రిగా పాలించడం అంటే అంత ఈజీ విషయమా? అండ్ ఈ విషయంలో రిషి సునక్ క్యాపబిలిటీస్ ఏంటి? కొంతమంది రిషి సునక్ భారతీయుడు అంటున్నారు. మరికొంతమంది సునక్‌కి, ఇండియాకి సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి అంటున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే సునక్ పాకిస్తాన్‌కి చెందిన వ్యక్తి కూడా. అది ఎలాగో వీడియోలో అర్థమవుతుంది. ఫినాన్షియల్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్‌లో గడ్డు కాలంలో ఉన్న యూకే పాలిటిక్స్‌లో గత 4 నెలల్లో మూడో ప్రధాన అభ్యర్థిగా రిషి సునక్ పోటీ చేసి అప్పటికే ప్రధానులుగా చేసిన అనుభవం ఉన్న రాజకీయ నాయకులపైన అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రధానమంత్రి పీఠాన్ని స్వీకరించారు. రిషి సునక్ ఈజ్ ఫస్ట్ నాన్ వైట్ అండ్ హిందూ ప్రైమ్ మినిస్టర్ who is directly connected to India. రిషి సునక్ ఇన్ఫోసిస్ ఫౌండర్ అయిన నారాయణమూర్తి గారికి సొంత అల్లుడు. సునక్ వాళ్ళ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ 2 జనరేషన్స్ ఇండియా నుండి వలస వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా హిందూయిజం ఫాలో అవుతూ తన మూలాలు మర్చిపోని ఏకైక వ్యక్తి సునక్. చిన్నప్పటి నుంచి ఒకే ప్లేస్లో పుట్టి పెరిగి పెద్ద అయినప్పటికీ ఇండియాలో ఎమ్మెల్యే అవటం చాలా కష్టం. ఒక ఇండియన్ ఫారిన్ కంపెనీస్‌కి సీఈఓ అవుతేనే ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఒక కంట్రీలో అటువంటి కంపెనీలు ఎన్నో ఉంటాయి. కానీ అలాంటిది ఒక దేశానికి ప్రధాని అవ్వటం అంటే దట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రిషి సునక్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే. సునక్స్ ఎర్లీ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్. మే 12, 1980న సౌథంప్టన్‌లో పంజాబ్‌కి సంబంధించిన కపుల్‌కి సునక్ జన్మించారు. అంటే ఇండియాలో ఉండే పంజాబ్ కాదు, ప్రెజెంట్ ఆ ప్లేస్ పాకిస్తాన్‌లో ఉంది. కానీ అప్పట్లో మొత్తం ఇండియాలోనే ఉండేది కాబట్టి సునక్ ఇండియాకి సంబంధించిన వాడు. రిషి ఫాదర్ యశ్వి సునక్ అండ్ మదర్ ఉషా సునక్. రిషి సునక్ సౌథంప్టన్ రామ్సేలో స్టౌడ్ స్కూల్‌లో తన స్కూలింగ్ కంప్లీట్ చేశాడు. రిషికి చిన్నప్పటి నుండి లీడర్‌షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ. ఎందుకంటే సునక్ చదివిన కాలేజ్ వించెస్టర్ కాలేజ్. ఇది ఒక బాయ్స్ కాలేజ్ అండ్ తన సమ్మర్ హాలిడేస్‌లో కర్రీ హౌస్‌లో వెయిటర్‌గా పనిచేసేవాడు. అక్కడ సునక్ హెడ్ బాయ్. ఆక్స్‌ఫర్డ్‌లోని లింకన్ కాలేజ్‌లో సునక్ ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ కంప్లీట్ చేసి 2001లో యాజ్ ఎ గ్రాడ్యుయేట్‌గా బయటకు వచ్చాడు. తను యూనివర్సిటీలో ఉంటున్న సమయంలో కన్జర్వేటివ్ క్యాంపెయిన్ హెడ్ క్వార్టర్స్‌లో ఇంటర్న్‌షిప్ చేశాడు. ఇప్పుడు అదే పార్టీ నుండి ప్రైమ్ మినిస్టర్‌గా కూడా అయ్యారు. సునక్ 2006లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేశారు. స్టాన్ఫోర్డ్‌లో సునక్ ఫుల్ బ్రైట్ స్కాలర్. అంటే ఫుల్ బ్రైట్ అనేది ఒక పబ్లిక్ మధ్య ఇంటర్కల్చరల్ రిలేషన్స్, కల్చరల్ డిప్లొమసీ, ఇంటర్కల్చరల్ కాంపిటెన్స్ ఇంప్రూవ్ చేయాలి అనే గోల్‌తో పనిచేసే ఒక ప్రోగ్రామ్. ఇన్ విచ్ పీపుల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ అదర్ కంట్రీస్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ అండ్ పార్టిసిపేటెడ్. సునక్ వాళ్ళ ఇద్దరు గ్రాండ్ ఫాదర్స్ అంటే మదర్ సైడ్ అండ్ ఫాదర్ సైడ్ పంజాబ్ ప్రొవిన్స్ బ్రిటిష్ ఇండియాలో జన్మించారు అండ్ ఈస్ట్ ఆఫ్రికాకి మైగ్రేట్ అయ్యారు. సునక్ గ్రాండ్ పేరెంట్స్ గుర్నర్వాలా అనే ప్లేస్‌కి సంబంధించిన వాళ్ళు. ప్రెజెంట్ ఈ ప్లేస్ పాకిస్తాన్‌లో ఉంది. సునక్ అమ్మమ్మ తాంజానికా అనే ప్లేస్‌కి సంబంధించిన వ్యక్తి అండ్ ప్రెజెంట్ ఈ ప్లేస్ తాంజానియాలో ఒక పార్ట్. 1960లో సునక్ గ్రాండ్ పేరెంట్స్ యునైటెడ్ కింగ్డమ్‌కి మైగ్రేట్ అయ్యారు. సునక్ పేరెంట్స్‌కి ముగ్గురు పిల్లలున్నారు. వాళ్ళలో సునక్ పెద్దవాడు. సునక్ తమ్ముడు సంజయ్ తిను ఒక సైకాలజిస్ట్ అండ్ చెల్లి రాఖీ విలియమ్స్. తిను న్యూయార్క్‌లో స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ అట్ యునైటెడ్ నేషన్ గ్లోబల్ ఫండ్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ ఎమర్జెన్సీస్‌లో చీఫ్‌గా పనిచేస్తున్నారు. ఇక రిషి సునక్ కెరియర్ విషయానికొస్తే రిషి సునక్ తన స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత 2001-2004 ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మెన్ సాచెలో అనలిస్ట్‌గా వర్క్ చేశారు. ఆ తర్వాత హెడ్జ్ ఫండ్ మేనేజ్మెంట్ ఫర్మ్ ద చిల్డ్రన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండింగ్ మేనేజ్మెంట్‌లో వర్క్ చేసి అదే కంపెనీకి పార్ట్నర్ అయ్యారు. 2009లో ఆ కంపెనీకి రిజైన్ చేసి ఎక్స్ కొలీగ్స్‌తో న్యూ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ పేరు థిలిమ్ పార్ట్నర్స్.
ఇది 2010లో స్టార్ట్ చేశారు. ఇది కూడా ఒక ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ విత్ $700 మిలియన్ ఫండింగ్‌తో. అండ్ ఈ మేనేజ్మెంట్ కంపెనీస్ హెడ్ వచ్చేసి ప్రతీక్ డిగోర్సీ. ఈ వ్యక్తి క్యాటర్‌మన్ వెంచర్స్‌కి డైరెక్టర్ అండ్ ఈ కంపెనీ ఓనర్ ఇండియన్ ఐటీ దిగ్గజమైన ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి. అంటే అన్న ఎట్ట చూసుకున్నా నారాయణమూర్తి గారి కంపెనీస్‌కి హెడ్ అనమాట. సునక్స్ పొలిటికల్ కెరీర్ 2014 అక్టోబర్‌లో రిచ్‌మండ్ నుంచి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా ఎన్నికయ్యారు. రిచ్‌మండ్ కన్జర్వేటివ్ పార్టీకి గత 100 సంవత్సరాలుగా కంచుకోట. ఆ తర్వాత బ్లాక్ అండ్ మైనారిటీ ఎథ్నిక్ బిఎంఈ రీసెర్చ్ యూనిట్‌కి హెడ్‌గా వ్యవహరించారు. 2015 జనరల్ ఎలక్షన్స్‌లో మళ్ళీ 19,550 మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. 2015 నుంచి 2017లో పార్లమెంట్‌లో ఎన్వైర్న్మెంట్, ఫుడ్ అండ్ రూరల్ అఫైర్స్ సెలెక్ట్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. సునక్ జూన్ 2016లో ఈయూ మెంబర్షిప్ రెఫరెండంలో బ్రెక్సిట్‌ని సపోర్ట్ చేశారు. అదే ఇయర్‌లో సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్‌కి ఫ్రీ పోర్ట్స్‌కి సపోర్ట్ చేస్తూ రిపోర్ట్ రాశారు. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ చిన్న మధ్యతరగతి షాప్స్ అండ్ ఎంటర్ప్రైజెస్‌కి రిటైల్ బాండ్ మార్కెట్ క్రియేట్ చేయాలి అని ఇంకో రిపోర్ట్ రాశారు. 2017 జనరల్ ఎలక్షన్స్‌లో 23,108 మెజారిటీతో సునక్ రీ-ఎలెక్ట్ అయ్యారు. 2018 నుండి 2019 మధ్యలో పార్లమెంటరీ అండర్ సెక్రటరీ స్టేట్ ఫర్ లోకల్ గవర్నమెంట్‌గా వ్యవహరించారు. అప్పటి ప్రైమ్ మినిస్టర్ థెరిసా మే బ్రెక్సిట్ అగ్రిమెంట్‌కి సపోర్ట్ చేశారు. సెకండ్ రెఫరెండంకి వ్యతిరేకించారు. 2019 కన్జర్వేటివ్ పార్టీ లీడర్షిప్ ఎలక్షన్స్‌లో బోరిస్ జాన్సన్‌కి సపోర్ట్ చేశారు. 2019 జూలై 24న ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ సునక్‌ని ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అండ్ అప్పటి ఛాన్సలర్ సాజిద్ జేవిడ్ ఆ నెక్స్ట్ డేనే సునక్ ప్రివీ కౌన్సిల్ మెంబర్ అయ్యారు. 13 ఫెబ్ 2020లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో సునక్ ఛాన్సలర్గా ప్రమోట్ అయ్యారు. మార్చ్ 2011-2020న సునక్ ఫస్ట్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బడ్జెట్లో £30 బిలియన్ ఎక్సెస్ స్పెండింగ్ చేస్తున్నట్లు చూపించారు. అందులో £12 బిలియన్ ఓన్లీ కోవిడ్-19 ఎఫెక్ట్స్ కోసం ఖర్చు పెట్టారు. సునక్ ట్రెజరీకి ఛాన్సలర్గా ఉన్నప్పుడు కోవిడ్-19 మెజర్స్ చాలా తీసుకున్నారు. ఈ విషయంలో ద బెస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే హాస్పిటల్ అండ్ పబ్లిక్ సెక్టార్స్లో ఖర్చు పెంచి మిగతా చోట్ల ఖర్చు తగ్గించారు. అప్పట్లో సునక్ క్యాబినెట్ మినిస్టర్గా ఉండి కోవిడ్-19 టైంలో ఒక పార్టీకి అటెండ్ అయ్యారు అండ్ ఫిక్స్డ్ పెనాల్టీ నోటీస్ అందుకున్నారు. ఈ నోటీస్ పొందిన వాళ్ళల్లో బోరిస్ జాన్సన్ అండ్ అదర్ మినిస్టర్స్ కూడా ఉన్నారు. బట్ సునక్ ఒక స్టేట్మెంట్ కానీ రెసిగ్నేషన్ కానీ ప్రకటించలేదు. ఎందుకంటే పదవిలో ఉండి చట్ట వ్యతిరేక పని చేసినప్పటికీ సునక్ సైలెంట్గా ఉన్నారు. అండ్ సునక్ కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ని ప్రవేశపెట్టారు. వాటిల్లో జాబ్ రిటెన్షన్, ఫ్రాడ్ అగేన్స్ట్ ద స్కీమ్స్, ఫ్యూచర్ ఫండ్, ఈట్ అవుట్ టు హెల్ప్, 2021 మార్చ్ బడ్జెట్ ఇంకా మరికొన్ని మంచి స్కీమ్స్ ప్రవేశపెట్టడం వల్ల మంచి పేరు సంపాదించారు. సునక్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ జూలై 8, 2022లో సునక్ కన్జర్వేటివ్ పార్టీ లీడర్గా జాన్సన్ ప్లేస్లో నిల్చున్నారు. సునక్ అప్పట్లో సోషల్ మీడియాలో ఒక క్యాంపెయినింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో రీస్టోర్ ట్రస్ట్, రీబిల్డ్ ద ఎకానమీ, రీయునైట్ ద కంట్రీ అని చెప్పారు. అలాగే పేట్రియాటిజం, ఫెయిర్నెస్, హార్డ్ వర్క్ ఆయన వాల్యూస్ అని కూడా చెప్పారు. ఫైనల్ 2 క్యాండిడేట్స్గా లిజ్ ట్రస్ అండ్ సునక్ ఉన్నారు. అండ్ 137 ఎంపీ ఓట్స్ సునక్కి, 113 ఓట్స్ ట్రస్కి వచ్చాయి. అంటే సునక్ మెజారిటీ 57.4%. అండ్ ఈ ఫైనాన్షియల్ క్రైసిస్లో సునక్ వ్యవహరించిన విధానం బాగుంది కాబట్టి బ్రిటిష్ని సక్సెస్ఫుల్గా రూల్ చేస్తారనే భావిద్దాం. మీరు ఈ వీడియో పైన ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి అండ్ మీకు ఏ కంటెంట్ కావాలో కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.